సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే. ఇది 100% వాస్తవం. సర్వేలా పాల్గొనకుంటే కేసీఆర్ను కాదు, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం శిక్షించాలి. సిగ్గుండాలి కదా నిజంగా. సరే, వ్యక్తిగతంగా ఆయన పైన రెస్పెక్ట్ ఉండొచ్చు కాక, కానీ ఏదైతే ఒక 9.5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండు, ఆ రాష్ట్ర జనాభాకు వచ్చే ప్రభుత్వానికి కూడా సహకరించాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉంటుంది. ఆ రోజు ఒకరోజు సర్వే పాల్గొనకుంటే తెలంగాణ నుండి బహిష్కరిస్తాం, తెలంగాణ వాసులు కాదు, ఏ దేశంలో ఉన్నా, ఏ మూలనున్నా, ఏ పొక్కలున్నా ఖచ్చితంగా సర్వేలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు చెప్పిండు. ఆ రోజు ఆగమేఘాల మధ్య ప్రజలందరూ ఉరికొచ్చారు, కానీ ఆ లెక్కలు ఇప్పటివరకు బయట పెట్టలే. కానీ రేవంత్ రెడ్డి సరే చాలా సమయం ఇచ్చిండు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం, నెల రోజులు గడువు పెంచిండు. ఈ నెల రోజులలో సమయం దొరకలేదా? లేదంటే ఎందుకు ఆ ప్రభుత్వానికి ఎందుకు సహకరించాలనుకుంటా ఉన్నావా? లేదంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు నిజంగా ఏ ముఖం పెట్టుకొని ఇలా బయటకు వచ్చి ఇలా మేము గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము చేసాం, అది చేసాం, ఇది చేసాం, పీక్ పడగొట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ధర్నా కూర్చుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా బీసీల పక్షాన మేము ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా ఖమ్మం పర్యటన అని చెప్పేసి కవిత బయలుదేరుతా ఉంది. ఇలా బీసీలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము, మా తోటి కులం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం సిగ్గుండాలే కదా? అర్హత ఉందా ఖచ్చితంగా బీఆర్ఎస్కి? స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత అందులో సర్వేలో పాల్గొన్నాడు. ఆ సర్వే గురించి ఇలా వచ్చి మీరు రోడ్ల మీద మాట్లాడతారు. ఆ సర్వేని కాల్ చేస్తామంటారు, ఆ సర్వేని చింపేస్తామంటారు. ఇలా ఏం అర్హత ఉందని చెప్పేసి ఇలా బీసీలతో రాజకీయం చేద్దామని చూస్తూ ఉన్నారు. ఇలా బీసీలను రాజకీయంగా వాడుకొని అటు బీసీలను అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ సంతోషం, కానీ నువ్వు నీతిగా ఉండి నువ్వు దానికి సక్రమంగా పాల్గొని దానిపైన నువ్వు సక్రమంగా పాల్గొన్నప్పుడు కూడా అందులో తప్పిదాలు జరిగితే ప్రశ్నించాలి. నువ్వే పాల్గొనలేవు, నువ్వే అందులోకి రాలేవు, కానీ దాన్ని వ్యతిరేకిస్తావు. ఏ రకంగా వ్యతిరేకిస్తావు నువ్వు? నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా కేసీఆర్ పాలన వల్ల. ఇప్పటికైనా బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులారా సోయి తెచ్చుకోరు. నిజంగా 37 తీసుకొచ్చి ఇలా ఏడ కూర్చుని పెట్టిండు బీసీల రిజర్వేషన్ శాతాన్ని. 37% తీసుకొచ్చి ఇలా 23 కుదించి మనకు అన్యాయం చేసిండు. అది కాకుండా ఇలా బీసీ కులగణన 42% చేస్తామని చెప్పేసి, సరే కాంగ్రెస్ సెకండరీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇలా లెక్కలు తీస్తూ ఉంటే అలా మీ అధినేత ఇలా పాల్గొనకుండా బీసీల పక్షాన నేను నిలబడతాను. కేటీఆర్ బయటకు వెళ్తాడు, హరీష్ రావు బయటకు వెళ్తాడు, దాన్ని సమర్థిస్తూ డప్పాలు కొడుతూ వాళ్ళకు కేసీఆర్ను మించిన లేడు, కేటీఆర్ను మించిన లేడు, హరీష్ రావు కవిత మా బీసీల ఆరాధ్య దైవం అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటారు ఇంకా కొంతమంది. దానికి అర్హత ఉంది ఆ మాటలకు? ఖచ్చితంగా సోయి తెచ్చుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీసీల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. బీసీ జాతిలో పుట్టినందుకు బీసీలకు మీరు మేలు చేయకపోతే అది వృధానే మీ బతుకంతా అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా బీసీల పక్షాన నిలబడ్డ ఆర్ కృష్ణన్, ఏ పార్టీలో ఉన్న ఆర్ కృష్ణను బీసీలంతా కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే గతంలో బీసీల పక్షాన పోరాటం చేసింది కాబట్టి. ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇలా మల్లన్న కాంగ్రెస్లో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది బీజేపీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీసీలు ఎందుకు పార్టీలకు అతీతంగా ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? కేవలం బీసీలకు మంచి జరగాలన్న ఆలోచనతోనే కదా. అదే ఆలోచనలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మీరంతా కూడా మీ పార్టీతో మాట్లాడిపియండి, మీరు మాట్లాడండి. ఇందులో సర్వేలో ఎందుకు పాల్గొనలేదు ప్రశ్నించండి. సో దయచేసి సామాజిక బహిష్కరణ అని చెప్పి చెప్తా ఉన్నాడు. పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం. ఏదైతే పాల్గొంటే అందులో వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా, వాళ్ళ ఆస్తులు ఏదో చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి భయం అని చెప్పి చెప్తా ఉన్నాడు. దామాషలో వారికి దక్కేది వార్డు మెంబరే. ఏదైతే కేసీఆర్ కులం ఉందో వాళ్ళ కులస్తుల సంఖ్య, వాళ్ళకు ఏ రకమైన ప్రాతినిధ్యం వహించాలి, లేదంటే వాళ్ళకు ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏ స్థానం కల్పించాలంటే వార్డు మెంబర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు. సరే రైట్, ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగే దమ్ము వేరేటోళ్ళకు ఉందా? ఈ స్టేట్మెంట్ నిజంగా సరే రేపటి రోజు కాంగ్రెస్ ఏదైనా కానీ రేవంత్ రెడ్డి నేనే రెడ్డి సీఎం లాస్ట్ అయినా సరే బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు చూడు, అది నిజంగా దమ్మున్న స్టేట్మెంటు. దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీసీలుగా మేము దాన్ని హర్షిస్తూ ఉన్నాం. దానిపైన మేము కూడా సంతోషంగా ఉన్నాం.
నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, త్యాగానికి సిద్ధపడే ఈ లెక్కలు తేల్చిన నాయకుడికి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా, నాయకుడి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా, ఈ లెక్కల్ని తప్పు పడితే నష్టపోయేది బీసీలే. ప్రధాని నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ, ఓబీసీగా పుట్టి కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు. వర్గీకరణ అమలుకు చట్టం సీఎం రేవంత్ రెడ్డి. పేదల కోసం పనిచేస్తూనే పదవులు ఢిల్లీ పైరవులతో రావు, యూత్ కాంగ్రెస్తో సీఎం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, జార్ఖండ్ ఇన్ఛార్జిగా కొప్పుల రాజు దేశంలోని పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిలో నియమించిన కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకసారి ఇది డీటెయిల్స్గా చదువుకుందాం. నేనే రెడ్డి సీఎం చివరి కావచ్చా, నేను అన్నిటికీ తెగించే ఇలా లెక్కలు చేస్తూ ఉన్నాను, సంతోషం. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మేము ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తాం, ఆ విషయంలో బీసీలంతా కూడా మెచ్చుకునే ప్రయత్నం చేస్తాం, దాన్ని సక్రమంగా అమలు చేస్తే. ప్రభుత్వం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణే శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఇళ్ల ముందు మేల్కొల్పు డప్పు కొట్టాలంటూ బీసీలకు చెప్తా ఉన్నారంట. బీసీలకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలకు కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కులగణన సర్వే పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర్ రాజనరసింహం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత చెప్పిన కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయకుంటే కేటీఆర్, హరీష్ రావులను సామాజిక బహిష్కరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. అత్యంత కీలకమైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకున్న కులగణన ప్రక్రియ పైన అపోహలు సృష్టించి తప్పుల తడక అభిప్రాయాల్ని కలిగించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు. తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో కులగణన చేసి బలహీన వర్గాల వారి జనాలను లెక్క కట్టి వారి కోటా వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాహుల్ మాట నిలబెట్టే బాధ్యతను తీసుకున్న తాము నిర్దేశికమైన ప్రణాళికతో కులగణన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్గా తీసుకొని ఎమ్యూనరేటర్లను నియమించి సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. సర్వే మనమే రాసుకున్నామంటూ కేసీఆర్ లాంటి వారు మాట్లాడుతారని ముందే ఊహించి ఇమ్యూనల్ డాక్యుమెంటేషన్లో ఇంటి యాజమాని, ఎన్రోలర్, సూపర్వైజర్లతో సంతకాలు చేపించామని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఎవరైతే ఇంటికి కులగణనకు వచ్చారో అందులో ఇంటి యజమాని సంతకం, కులగణనకు వచ్చిన వాళ్ళ సంతకం ఉంది. అలాగే దాన్ని ఎవరైతే 150 ఇండ్లకు ఒకరు వ్యవహరిస్తారో వాళ్ళ సంతకాలతో సహా అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కులగణన ఏదో ఒక రకంగా అయింది, అందులో తప్పిదాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరోసారి కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఖచ్చితంగా బీసీలమంతా కూడా మన భుజస్కంధాల పైన మొయ్యాల్సిన అవసరం ఉంది. ఏదైతే వర్గీకరణ బీసీ కులగణన అవుతుందో మన బలహీన వర్గాలు దానివల్ల బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి బీసీలకు అందరికీ కూడా విన్నవిస్తా ఉన్న నాయకులారా, దయచేసి దాన్ని స్వాగతించండి, దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయండి. విజయవంతం చేస్తే మన బీసీల లెక్కలు బయటపడితే, బీసీల లెక్కలు బయటపడితే రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మన బీసీ బిడ్డలు తర్వాతి తరాలు బాగుపడతాయని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. బలహీన వర్గాలు లెక్క తేల్చాం. బలహీన వర్గాలను ఏబిసిడి కేటగిరీలుగా చేసి విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్కలు తేలిస్తే 56.33% మంది ఉన్నారని లెక్కలు తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు. మైనారిటీల లెక్క ఎట్లా తీస్తారని కొందరు అంటున్నారు. బీసీ ఈ కోటా కింద 4% రిజర్వేషన్లు పొందుతున్న మైనారిటీల లెక్క తీయక తప్పదు అని సీఎం చెప్పారు. చెట్ల మీద విస్తరలు కుట్టినట్టుగా 12 గంటలు సమగ్ర కుటుంబ సర్వే చేసి కేసీఆర్ కాకి లెక్కలు అందించారన్నారు. ఎస్సీ ఉపకులాలకు ఉన్నదే 59, అయితే సమగ్ర కుటుంబ సర్వేలో 82 ఉపకులాలు ఉన్నట్లుగా తేల్చారని రేవంత్ ప్రస్తావించారు. కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొని వివరాలు ఇచ్చి తర్వాత లెక్కల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొన్న కేసీఆర్కు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు లేదన్నారు. వివరాలు ఇవ్వకుండా జనజీవన స్రవంతిలో లేని 16 లక్షల పైచిలకు జనాభాలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వంటి గ్యాంబర్లు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. సర్వేలో పాల్గొనే వారిలో కొందరు విధి లేక
ఆ సమయానికి లేక ఇవ్వకపోవచ్చని కేసీఆర్ లాంటి వారు తెలిసి కావాలని లెక్కల్లోకి రాలేదని ఆరోపించారు. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, కేటీ రామారావు, కేసీఆర్, దయాకర్ రావు, వినోద్ రావు, ఆ రావులు ఈ రావులు ఇంతమంది ఎట్లా వచ్చినారంటూ ఇప్పుడు బీసీలు నిలదీస్తున్నారనే భయంతోనే లెక్కల్ని గందరగోళం చేసి గంగలో కలపాలని కుట్ర చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో కులగణను విజయవంతం చేయాలి. అది కాంగ్రెస్ బాధ్యత, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారందరి బాధ్యత కూడా. సో ఆ విషయానికి వస్తే నిజంగా కేటీఆర్ను కుల బహిష్కరణ చేయాలని చెప్పేసి అన్నాడు, ఏదైతే రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారుగా అది అందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. కేసీఆర్కు నిజంగా ఏ దిక్కు లేకుండా పోతావు బీసీల లెక్కలో గేమ్స్ ఆడితే అని చెప్పేసి చెప్తా ఉన్నా.